మన దేశం మీద దాడి చేసిన వారు రాసిన చరిత్రనే ఇప్పటి వరకు మనం చదువుతూ వచ్చామని, కానీ నూతన విద్యా విధానంతో ఇకపై అలాంటి వాటికి తావు ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చరిత్ర అనేది ఎంతో అధ్యయనం చేస్తే కాని రాసేది కాదన్నారు. విజేతలతో రాయబడేదే ఎప్పుడూ చరిత్ర అవుతుందన్నారు. గెలిచిన వాడు ఉత్తముడైనప్పుడు వారు రాసిందే సమాజానికి అవసరమన్నారు. ఒక రచయిత కాకపోయినా చరిత్ర విషయాలను సంపూర్ణంగా గ్రహించి సమగ్రమైన పుస్తకం అందించారని ఆమె అభినందించారు. అందువల్ల భారతదేశం ఒక చరిత్ర will still have to be written not once but by many scholars. మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం యాజ్ ఇట్ ఇస్ చెప్పడం. యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం. దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. I will say what is happening before me which is good. I will say before me whatever is happening which may not be up to our liking. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. We did not hide unpleasant things. But hiding or painting or whitewashing unpleasantness according to certain moral values, వెస్టర్న్ హిస్టరీలో చాలా జరిగినాయి. వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా చాలా మారి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి. ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే మన స్కూల్లో కూడా ఇవాళ వరకే ఉన్నాయి. అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్ట్రన్ వరల్డ్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు, ఇట్లా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది. వోకిజం అని అమెరికాలో జరిగినది ఏంటి? దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్. మన ప్రాక్టీస్, సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి వోకిజం జరిగింది. ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ వోకిజం కాదు అని చెప్పుకొని దే గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాస్ ఎర్లియర్. అందువల్ల హిస్టరీలో డిస్టార్షన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి. అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఎయిదర్ మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండేది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ, లెట్ ద రియాలిటీ, లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమ్ అవుట్. ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది. నేను అవన్నిట్లో ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా, కానీ అప్పేర్పట్ట అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చరిత్ర సృష్టించే సత్తా భారత్కు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో తెలుగువారి భాగస్వామ్యం కీలకం కావాలన్నారు. కష్టాలు ఉన్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేది లేదన్నారు. 2047 నాటికి అగ్రదేశంగా నిలబడే రోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే తన ఆరాటమన్నారు. చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయడంపై రచయితను అభినందనీయమన్నారు. చరిత్ర అనేది అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చరిత్రను నెమరు వేసుకునే సమయంలో చరిత్రను సృష్టించే అవకాశం భారతదేశానికి ఈరోజు వచ్చింది. ఈరోజు మనందరం చూస్తే
ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అక్కడి నుంచి ఐటీ వచ్చింది. ఇండియా ఫస్ట్ మూవర్ కింద మూవ్ అయ్యాం. మూడోది డెమోగ్రఫిక్ డివిడెండ్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద మనకు వచ్చింది. దీంతో మన వాళ్ళందరూ చూస్తే ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే జూయిష్ ఇస్ ది బెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఇండియన్స్ ఆర్ ది బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. దాంట్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నా. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వెళ్ళి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు, డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశాను. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది. మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, నేటి యువత తమ కెరీర్ను ఏ రంగంలో ఎంచుకున్నా చరిత్రను ఒక తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలన్నారు. చరిత్ర నమోదు తటస్థ వైఖరితో జరగాలి గాని ఇజాలు జొప్పించకూడదన్నారు. యాత్రికులు సంపూర్ణ అవగాహనతో తటస్థ వైఖరితో వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారత్లో యాత్రా సాహిత్యం రాసిన వారు తక్కువే. తెలుగులో యాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య అని ఆయన రాసిన కాశీ యాత్ర చరిత్ర 1930-31 సంవత్సరంలో చాలా ముఖ్యమైనది. మొదటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాత్రా సాహిత్యంలో. యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడ ప్రజల సాంఘిక సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుగునేటికి అవకాశం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్టు ఈ రోజుల్లో ఈ ట్రావెల్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వీటిని నిక్షిప్తం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. ట్రావెల్ యాక్ట్స్ వరకు పర్వాలేదు, కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు, సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు
ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. ఈ సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం పెడుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూసారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, ఏం కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి, సింపుల్. అది వేరే విషయం అనుకోండి. రాజకీయాల్లోకి వ్యక్తుల గురించి పోను, నేను రాజకీయాల్లో లేను నేను ఇప్పుడు, అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదే. కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది. అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అందరి యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. రాజమండ్రి ఎంఓ పురంధేశ్వరి మాట్లాడుతూ చరిత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వర్తమానానికి చరిత్ర పాఠాలు కావాలన్నారు. జరిగిన తప్పిదాలు అర్థం చేసుకుంటూ రాబోయే కాలంలో నిర్మాణాత్మకం వ్యవహరించడానికి చరిత్ర అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అన్ని కోణాల నుండి, ఒకరు ఎందుకు రాశానో చెబితే, మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో ఎందుకు చదవాలో చెప్పినట్లయితే, మరొకరు చరిత్రని ఏ విధంగా వక్రీకరించి ఎప్పటివరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది. కనుకనే చెప్పాను, ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న నా పాత్ర ఏమిటి. అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో, ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీనివాస్ బీకే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుండేవారు. వారిని అడిగాను, భాయ్సాబ్ ఎలా నేను ప్రశ్నలు లేవనెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లో అని అడిగినప్పుడు, పురంధేశ్వరి చాలా సులభం, నీ పేరు పిలుస్తారు, నువ్వు ప్రశ్న అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు నీ పేరు పిలుస్తారు, పిలిచినప్పుడు నువ్వు చెయ్యి అంటే వారు నిన్ను చూసేంత వరకు నువ్వు చెయ్యి పైకెత్తి పెట్టాల్సిందే, వారు పిలిచేంత వరకు. నొప్పితో మొద్దు బారిపోయినా సరే చెయ్యి మాత్రం కిందకు దించొద్దు, ఎందుకంటే స్పీకర్ గారు నిన్ను చూడాలి. చూసిన తర్వాత వారిని నిన్ను పిలుస్తారు, పిలిచి నువ్వు సర్దుకుని లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ అనేలోపు బెల్ చప్పుడు నీకు వినపడుతుంది. అంటే నీకు ఇచ్చిన 2 నిమిషాల సమయం అయిపోయింది అని లెక్క అనమాట. అంటే నువ్వు కూర్చో అని చెప్పి వారు చెప్పినట్లు. కానీ నువ్వు కూర్చోవద్దు, ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా నీ బాధ్యత నువ్వు మాట్లాడటం కనుక ఎంతసేపు అయినా వారు ఎన్నిసార్లు బెల్లు నొక్కినా కూడా నువ్వు ఆపకుండా నువ్వు మాట్లాడుతూనే ఉండు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడు కానీ ఏమీ చెప్పొద్దు అని అన్నారు ఆయన. నేటి వరకు నాకు అర్థం కానటువంటి అంశం, అన్ని గంటలు అన్ని నిమిషాలు మాట్లాడి ఏమి చెప్పకుండా ఎలా కూర్చుంటామని, బహుశా ఆ పరిస్థితిలో ఇవాళ నేను ఉన్నానేమో అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే విషయాలన్నీ పెద్దలందరూ కూడా మాట్లాడేయటం జరిగింది. అయితే ఒకటి మాత్రం సత్యం, చరిత్ర అని అనగానే మనకి గుర్తుకు వచ్చేది రాజులు, సామ్రాజ్యాలు, యుద్ధాలు, విజేతలు, ఆక్రమించినటువంటి భూభాగాలు, వీటన్నిటితోటి పాటు చివరిగా అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్ల నిర్మాణం చేశాడు, చెట్లు నాటారు.